ఇలా ఈ పిల్లలు వచ్చి కూర్చోండి, మీ పెద్దవాళ్ళని కూడా కేకేయండి, మనం ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం. ఇలా ఈ శతకంధరుడు యుద్ధ భూమికి బయలుదేరి వచ్చాడు. వాడు రాగానే భూ భూరి, భేరి, పటహ, శంఖ, కహళ, రణవాద్య విశేష, మర్దళ, ఢక్క, హుడుక్క ఇత్యాది రణవాద్యాలు, అంటే యుద్ధంలో వాయించే ఆ వాద్యాలన్నీ కూడా విశేషాలు విశేషంగా వాయించారట. అవి ఈ మన చెవుల్లో కర్ణభేరి అని ఉంటుంది, దాన్ని పగలగొట్టేస్తున్నాయి రకంగా. అంత అంత ధ్వనులు వస్తున్నాయి వాటిల్లోంచి. కహ కహ ధ్వనులతో శాన కదిలింది. అలా అంత గొప్ప గొప్ప ధ్వనులతోటి ఈ శతకంధుడి ఆ సేనంతా కదిలిందిట. ఆ సమయంలో అనేక అపశకునాలు తోచాయి. అప్పుడు ఇలా ఈయన వస్తూ ఉంటే అనేక అపశకునాలు కల్పించాయట. అంటే మంచి శకునాలు రాలేదు ఈ శతకంధరుడికి, అన్ని అపశకునాలు కనిపించాయట. అవి ఏమిటంటే, ఘోరంగా నింగి నుండి నిప్పులు కణికలు రాలి, ఎంతో ఘోరంగా ఆకాశంలోంచి నిప్పు ముద్దలు కిందకి రాలేయట. దానికి తోడు ఏనుగుల, గుర్రాల తోకలు నుంచి మంటలు పుట్టాయి. ఏనుగులకి గుర్రాలకి తోకలు ఉంటాయి కదా, వాటి నుంచి మంటలు పుట్టాయిట. ఎడలేక పడిన ఉల్కాపాతానికి పొడమి గడగడా వణికింది. ఆకాశం నుంచి ఈ నక్షత్రాలన్నీ కిందకి రాలిపోయాయిట. ఆ రాలిపోవడంతో భూమి గడగడా వణికిపోయిందిట. దానికి తోడు ఏనుగులు ఏడ్చేయట. ఆకాశం మీద రాబందులు విహరించాయి. ఆకాశం మీద ఈ రాబందులు ఉంటాయి, అవి శవాలను పీకు తింటూ ఉంటాయి. అంచేత ఇక్కడ ఏదో మనకి ఈ యుద్ధ భూమిలో శవాలు బాగా దొరుకుతాయని చెప్పి ఆకాశం మీద రాబందులు ఎగురుతూ కనిపించాయట. కేతనాల మీద గ్రద్దలాడాయి. వీళ్ళ రథాల మీద, ఈ రాజులు వచ్చే రథాల మీద ఇవి జెండాలు ఎగరేసుకుంటారు. ఆ జెండాల మీద గ్రద్దలు వాలేయట. భూత భేతాళాలు సంచరించాయి. వీళ్ళు కూడా ఆ శ్మశానాల్లో తిరుగుతుంటారు. భూత భేతాళాలు అక్కడ తిరుగుతున్నాయట నేల మీద. నక్కలు యథేచ్ఛగా తిరిగాయి, నక్కలు కూడా అక్కడ తిరుగుతున్నాయట. ఇవన్నీ కూడా ఈ జంతువులు కానీ మనుషులు కానీ చచ్చిపోయిన చోట తిరుగుతుంటాయి, అవి పీకు తినడానికి. అంతటా మృత్యుఛాయలు గోచరించాయి. అంతా కూడా ఈ చచ్చిపోయిన వాళ్ళ ఉన్న ప్రదేశంలా కనిపిస్తోంది అదంతాను. దానికి తోడు ప్రతికూల వాయువులు వీచాయి. అంతేకాకుండా వీళ్ళకి ప్రతికూల వాయువులు అంటే చక్కగా నెమ్మదిగా వీస్తే వాయువు ఉండగలుగుతారు మనుషులు. కానీ విపరీతమైన గాలి వీచింది అనుకోండి, వాళ్ళు మనుషులకు కూడా చిరాగ్గా ఉంటుంది అంత గాలి. అలాంటి గాలి వీస్తోందట. మొరకుతనంతో వాటిని లెక్క చేయకుండా శతకంధుడు రణరంగానికి కదిలాడు. ఇవన్నీ ఈ శకునాలన్నీ కనిపించాయి ఆయనకి. మనస్సులో కొంచెం బాధపడ్డాడు. బాధపడిన ఆయన మాత్రం వెనకంజి వేయకుండా ఆయన యుద్ధభూమికి వచ్చేశాడు. వాని శిరస్సుల కిరీట జుతులు, వాని విభూషణోజ్వల కాంతులు, 200 చేతుల ఆయుధాల తడతడలు, వాని శరీర జృంభణం, వాని మదోద్ధతి చూసి రాఘవుడు మహదాశ్చర్యంలో మునిగిపోయాడు. ఎప్పుడూ మరి ఈయన 100 తలలు ఉన్నవాడిని చూడలేదు. దశకంఠుడిని చంపేశాడు అనుకోండి, వాడు 10 తలలే ఉన్నాయి వాడికి, రావణాసుడికి. కానీ వీడికి 100 తలలున్నాయి శతకంఠుడికి. 100 తలలతోటి ఉన్నాడు. పైగానేమో ఆ 100 తలలకి కిరీటాలు ఎట్టుకున్నాడు, చక్కటి భూషణాలు, ఎన్నో వస్తువులన్నీ అలంకరించుకున్నాడు. వాటిల్లోంచి ఎన్నో కాంతులు వస్తున్నాయి. 200 చేతుల్లో ఆయుధాలు పెట్టుకున్నాడు, అవి తడతడా మెరిసిపోతున్నాయి. వాని శరీరం లోంచి కాంతి వస్తోంది. వాని మదోద్ధతి, వాడు చాలా మదంతో ఉన్నాడు. ఆ మదాన్ని ఇవన్నీ చూశాడు ఈ రామచంద్రుడు. చూసి ఎంతో ఆశ్చర్యపోతూ అలా ఆశ్చర్యంలో మునిగిపోయి ఉన్నట్ట.
అంత మారుతి వంగి నమస్కరించి ఆయన భుజాల మీద కూర్చున్నాడు కదా, అంచేత తలకాయ కిందకు వంచాడు, రాముడికేసి ఉంచి ఓ ఆ, మా నమస్కరించాడు, రాముడికి నమస్కరించి, స్వామి, అవ్య అన్య అవ్యయ తత్వ స్వరూపులైన మీరా ఇంత వింతగా చూస్తున్నారు. మీరు మీకు తెలియందంటూ ఏమీ లేదు. మీ సృష్టి ఇదంతా మీ సృష్టే కదా, మీరేమిటి అలాగా ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారేమిటి వింతగాను అని చెప్పి అడుగుతున్నాడు. మీ దృష్టిలో వీడొక లెక్క, మీ దృష్టిలో వీడేమే మీకు లెక్క ఏమిటి, ఎలా ఇంత వింతగా చూస్తున్నారు? చింతమాని శరసంధానం చెయ్యండి, మీరు ఆలోచించడం మానేసేయండి, ఇంకా మానేసి మీరు చక్కగా బాణాలు వేయడం ప్రారంభించండి అని ఆయన చెయ్యవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేసేట ఆంజనేయ స్వామి. గుర్తు చేసి అలా చెప్పాడే కానీ అంతవరకు ఆగలేదుట. రాముడు బాణం వేసేదాకా ఆగలేదు. మొదటి దెబ్బ తానే కొట్టాడు. మొట్టమొదట ఈ శతకంధరుణ్ణి ఈ ఆంజనేయ స్వామి కొట్టాట. కండ్ల నిప్పులు రాలా, పండ్లు పటపటా కొరుకుతూ హోంకార ఆర్భాటానికి శత్రుమూకల గుండెలదర రాక్షసుల పాలిటి తోకచుక్కలా వచ్చి అదలించి పిడికిలి బిగించి కోపంతో ఇదిగో తిను అంటూ శతకంధరుని రొమ్ము మీద బలంగా ఒక పోటు పొడిచాడు. ఈ ఆంజనేయ స్వామి కళ్ళలో నిప్పులు రాలిపోతున్నాయట, కళ్ళంపట పళ్ళు పడకటా కొరికేస్తున్నాడట, హోంకారం చేస్తున్నాడు. శత్రుమూకలు ఆయన చేసిన హోంకార ఆర్భాటానికి ఆ శత్రువులకి గుండెలన్నీ అదిరిపోయాయట. రాక్షసుల పాలిట తోకచుక్కలా కనిపిస్తున్నాయట. అంటే అక్కడ ఏదైనా విపరీతం అంటే వాళ్ళకి ఏమైనా చావు మూడినప్పుడు తోకచుక్క కనిపిస్తుంది ఆకాశంలోంచి, అలా తోకచుక్కలా వచ్చాట ఈయన ఆంజనేయ స్వామి. ఆ తోకని అదిలించాట. తోకచుక్కలా వచ్చి అదలించి ఈ రాక్షస అందరి పాలిట తోకచుక్కలా వచ్చాట. వచ్చి వాళ్ళందరినీ అదిలించి అంటే భయపెట్టి పిడికిలు బిగించి కోపంతో ఇదిగో తిను అంటూ శతకంధరుని రొమ్ము మీద బలంగా గుద్దాట. ఒక పోటు పొడిచాడు. ఆ పోటుకి భూమి మీద పడ్డాడు శతకంధరుడు. ఆ ఆంజనేయ స్వామి యొక్క గుండెల మీద పొడిచిన పోటుకి వాడు నేల మీద పడిపోయాట. ఈ శతకంధరుడు ముహూర్త మాత్రానికి మళ్ళీ లేచి ఎదురుగా ఉన్న సమీర కుమార్ని చూసి, బాపురే, బలశాలివే, త్రిజగద్భయంకరుడవైన కరుడవనైనా నన్నే నొప్పించావే అన్నాడన్నమాట ఈ శతకంధరుడు. నువ్వు నువ్వు చాలా బలశాలివే బాపురే, చాలా బలశాలివే నువ్వు. ఈ ఈ 3 జగాల్లోనూ కూడా నేను భయం గొల్పేవాడిని, అలాంటి నన్నే నొప్పించావు నువ్వు. నీ పిడికిలి పోటు చాలా గట్టిదే అని చెప్పి అంటున్నాడు అనమాట శతకంధరుడు. లోకాలన్నీ తిరిగాను, ఇంద్రా దిక్పాలకులను గెలిచాను. నేను అన్ని లోకాలు తిరిగేశానురా. తిరిగేసి నేను ఇంద్రాది దిక్కుల్లో ఉండే దిక్పాలకులను కూడా గెలిచేశాను. ఇంద్రాది దిక్పాలకుల్ని అందరినీ నేను గెలిచాను. ఇంత వాడనయ్యాను, ఇప్పుడు ఇంత గొప్పవాడిని అయిపోయాను. నీవలే నన్ను నొప్పించిన వాడిని నేను ఎరగను. ఇంతవరకు కూడా నన్ను ఇలా దెబ్బ కొట్టిన వాడు ఎవడు లేడు. నీ పిడికిలి పోటు రుచి నేను చూశాను. నువ్వు ఎంత గొప్పగా కొట్టగలవో, నీ పిడికిలి పోటు ఎంత గొప్పగా ఉంటుందో నేను రుచి చూశాను. నా శూలపు పోటు రుచి కూడా నువ్వు చూడు. మరి నేను నా శూలంతో నిన్ను పొడుస్తాను, ఆ దెబ్బ కూడా నువ్వు చూడు. మరి నీ పిడికిలి పోటు నేను చూశాను కదా అని బీరపు మాటలాడుతూ తనకంటే పొడుగైన, అంటే ఇలాగ గొప్ప కబుర్లు చెప్తున్నాడు అన్నమాట ఈ శతకంధరుడు. గొప్ప కబుర్లు చెప్తూ తనకంటే పొడుగైన శూలాన్ని ఆంజనేయుని మీద ఊచి వేశాడు. దాన్ని తెగ ఊపి ఆ శూలాన్ని ఆంజనేయ స్వామి మీదకి విసిరాట. నిప్పులు కక్కుతూ వచ్చిన శూలాన్ని పట్టి పాదంతో విరిచివేశాడు హనుమ. ఈ హనుమ ఏం చేశాడు, అది నిప్పులు కక్కుతూ వచ్చిందిట.
చాలా వేగంగాను. ఆ నిప్పులు కక్కుతూ వచ్చిన ఆ శూలాన్ని తన కాలితోటి శుభ్రంగా ముక్కల కింద విరక్కొట్టేశాడట ఈ హనుమ. మేలు మేలు నిన్ను మెచ్చాను అని అంటూనే 200 చేతులతో ముసల, ముద్గుర, తోమర, పరసు, భిండివాల, కరవాల ఇత్యాది ఆయుధాలని విసిరాడు. ఇలా ఈ పై పేర్లన్నీ ఉన్న రకరకాల ఆయుధాలు అన్ని 200 చేతులు ఉన్నాయి వాడికి. అంచేత ఆ చేతుల్లో ఉన్న ఆయుధాలన్నీ ఈ ఆంజనేయ స్వామి మీదకి విసిరాడు. వాటన్నిటినీ నడుముకు తుంచాడు పావని. మధ్యలోకి విరిచి పారేశాట ఈ ఆంజనేయ స్వామి. ఆ వేళ రాఘవుడు మారుతి శరీరాటోపాన్ని, వీర విక్రమ స్ఫూర్తిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ రామచంద్రుడు ఈ ఆంజనేయ స్వామి చేస్తున్న ఈ యుద్ధాన్ని చూసి ఆ ఆయన శరీరం యొక్క గొప్పతనాన్ని, ఆయన వీరత్వాన్ని, ఆయన విక్రమాన్ని చూశాడు. చూసి ఆ సమయస్ఫూర్తిని చూశాడు. చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాట. రాముడు చాలా ఆనందించాట. అదే సమయంలో ఒక్కసారి పైనుండి క్రింది వరకు శతకంధరుని చూసి ఆగ్రహావేశుడయ్యాడు. అదే టైంలో ఏం చేశాట, మళ్ళీ ఈ శతకంధరుని చూశాట పైనుంచి కిందకంటాను. ఈ రామచంద్రుడు చూసి చాలా కోపం తెచ్చుకున్నాట. లక్ష్మణుని చేతి కోదండాన్ని అందుకున్నాడు. ఈయన కోదండం లక్ష్మణుడి చేతిలో ఉందిట. దాన్ని తీసుకున్నాడు. ప్రళయకాల గర్జనల వింటి నారిని సారించాడు. ఆ బాణం యొక్క అల్లెత్రాడు ఉంటుంది. ఆ త్రాడుని గట్టిగా లాగి వదిలాడు. లాగితే అది ప్రళయకాల గర్జనలా వినిపించింది అందరికీను. రాముణ్ణి చూచిన శతకంఠుడు కుటిలంగా భృకుటిని ఉడిచి కన్నుల నిప్పు కణికలు రాలా కొండ గుహల్లాంటి నోళ్లు తెరచి పెద్దగా అరచి ద్విశత బాహువులతో శర పరంపర గుప్పించాడు. ఈయనేం చేశాడు, ఈ శతకంఠుడు రాముని చూశాడు. చూసి ఈ శతకంఠుడు చాలా చెడ్డ ఆలోచనలతోటి ఆ నుదుర్ని ముడుచుకున్నట్ట. అంటే కోపంతో నుదురు ముడిచి కన్నుల నుంచి నిప్పులు కారుతున్నాయట. అంత కోపంగా చూస్తూ కొండ గుహల్లాంటి నోళ్ళు తెరిచాట. మరి 100 తలకాయలున్నప్పుడు 100 నోళ్ళు ఉంటాయి కదా, 100 నోళ్ళు తెరిచాడు. పెద్దగా అరిచాట ఆ నోళ్లతోటి. ద్విశత బాహువులతోటి 200 చేతులు ఉన్నాయి. ఆ 200 చేతులతోటి శరపరంపర గుప్పించాడు. అనేక బాణాలు వేశాట. కోదండ పాండితి మండనుడైన రాముడు తన బాణాలతో వాటిని ఎగురగొట్టాడు. ఈ అసలు బాణాలు వేయడంలో రాముడు చాలా గొప్పవాడు. ఆయన ఏం చేశాడు, ఆయన బాణాలతోటి ఈ బాణాలన్నింటినీ కూడా ఎగరగొట్టేశాట. దాశరథికి బాసటగా సుగ్రీవ విభీషణులు వచ్చి నిలిచారు. ఇంకా ఈ రామచంద్రుడికి ఆసరాగా ఆయనతో పాటు కలిపి యుద్ధం చేయడానికి సుగ్రీవుడు విభీషణుడు కూడా వచ్చి ఆయన దగ్గర నిలిచారట. శైల శస్త్రాదుల చేత దైత్యుణ్ణి కప్పారు. వీళ్ళేమో రాళ్ళు విసురుతున్నారు, బాణాలు వేస్తున్నారు ఆ రాక్షసుడి మీదకి. వాటితో కప్పేశారట ఆయన్ని, ఆ దశకంధరుని. దైత్యుడు అత్యుగ్రుడై తన పాదాహతితో వారిద్దరిని ఎగరగొట్టాడు. ఈ ఈ దైత్యుడికి చాలా కోపం వచ్చేసింది. ఈ దశకంధరుడికి కోపం వచ్చేసి వాడి పాదంతో ఈ ఇద్దరు నేను ఎగరగొట్టేసేట పైకి. చాలా ఉగ్రం వచ్చేసి, కోపం వచ్చేసి వాళ్ళిద్దరిని గాల్లోకి ఎత్తి పారేసేట కాలితోటి. ఎత్తి పారేసేసరికి తల దిమ్మెక్కగా వారిద్దరూ లంకలో పడ్డారు. వీళ్ళిద్దరూ వాడి విసిరిన విసురుకి వీళ్ళిద్దరూ వెళ్ళి లంకలో పడ్డారు ఏకంగాను. ఎవరు, సుగ్రీవుడు విభీషణుడును. వీళ్ళిద్దరిని దశకంధరుడు వాడి కాలుతోటి ఒక్క తాపు తంతే వీళ్ళు వెళ్ళి లంకలో పడ్డారు వీళ్ళిద్దరూను. ఆహవంతో ఉన్న హనుమ వారి
ఉమ్, ఏర్పాటు చూచి వారి వారి ఏర్పాటు చూచి లంక దాకా తన వాలాన్ని పెంచి వంతెన కట్టాడు. ఈ ఆంజనేయ స్వామి చూశాడు. వీళ్ళు ఎక్కడున్నారా అని చూస్తే లంకలో పడున్నారు ఇద్దరును. అంచేత ఆ లంక దాకా తన తోకని పెంచేశాట ఏకంగా ఈ ఆంజనేయ స్వామి. పెంచేసి దాంతోటి ఒక వంతెనలా కట్టాట ఆ తోకతోటి. లజ్జుస్వాంతులైన వారిద్దరూ ఆ వారధి మీదుగా వచ్చి చేరారు. వాళ్ళిద్దరూ ఏం చేశారు మరి, అక్కడ సముద్రాలు అడ్డంగా ఉన్నాయి. లంకలో పడిపోయారు మళ్ళీ వెళ్ళి. అంచేత వీళ్ళకిను వా వాళ్ళకి మధ్యలో ఈ సముద్రాలు అడ్డంగా ఉన్నాయి. అందుకని ఆ సముద్రాలకిన ఒక వారధి లేక తన తోకతోటి వారధి కట్టేశాడు. ఆ వా ఆ తోక వారధి మించి వీళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ చేరారట. 4 సముద్రాలను 4 ద్వీపాలను ఆక్రమించి సకల లోకాద్భుతమై ఇంద్రధనస్సులా ఉన్న ఆ వాలసేతువును చూచి ద్వీపవాసులంతా భయభ్రాంతులయ్యారట. ఆ 4 ద్వీపాలున్నాయట అక్కడ. 4 సముద్రాలున్నాయి. అంత దూరం విసిరాడనమాట. లంక అక్కడుంది. 4 ద్వీపాల తర్వాత 4 సముద్రాలు. ద్వీపం అంటే ఈ సముద్రం నీరు చుట్టూ ఉంటుంది. మధ్యలో కొంత భూభాగం ఉంటుందన్నమాట. అలాంటి భూభాగాలు 4 ఉన్నాయి. 4 సముద్రాలకి 4 భూభాగాలు మధ్యలో ఉన్నాయి. వీటన్నింటినీ దాటి లంకలోకి విసిరేశాడు వీళ్ళిద్దరు నేను. అంచేత ఆంజనేయ స్వామి తన తోకతోటి ఒక వారధిలా కట్టాట. ఆ వారధిలోంచి ఆ వారధి మీద ఎక్కి వీళ్ళు మళ్ళీ వీళ్ళనొచ్చి చేరారు. ఆ ఆ ఆ వారధిని చూసి ఆ వీళ్ళు అక్కడున్న ఆ ద్వీపవాసులందరూ కూడాను భయా భయాన్ని పొందారట బాగాను. కాలానికి విలయం వచ్చినప్పుడు కనిపించే తోకచుక్కలా ఉన్న తోకను చూసి లోకాలన్నీ ఆకులపాటు చెందాయి. ఇంకా ఈ కాలానికి ఈ ఇది ప్రళయం వచ్చేటట్లుగా ఉంది. ఇంకా ఈ కాలం అయిపోతుంది, ప్రళయం వచ్చేస్తుందని చెప్పి వచ్చినప్పుడు కనిపించే తోకచుక్కలా ఉందిట ఈయన తోక చూస్తూ ఉంటేను. ఆ తోకచుక్కలా కనిపిస్తోంది అని చెప్పి ఈ లోకాలన్నీ చాలా బాధ చెందాయిట. శతానంద సమరాన్ని వదలడు, తానున్న చోటు కదలడు. గగనమే తుది అయిన మేనితో ఆ ఉదధులపై వారసేతువు కట్టిన హనుమ మహాత్యాన్ని యామని పొగడాలి. శతానందుడితోటి మళ్ళీ వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఈ యుద్ధాన్ని వదలటం లేదుట ఈ ఆంజనేయ స్వామి. తానున్న చోటు నుంచి కదలటం లేదు. కదిలితే ఆయన శరీరానికి అవన్నీ తగిలి ఆ లోకాలన్నీ తగిలి కింద పడిపోతాయి. అందుకోసాన్ని ఆకాశం దాకా ఎదిగిపోయాడు కదా ఏకంగాను. మొత్తం ప్రపంచాన్ని అంతని నిండిపోయాడు. అంచేత ఎటు కదలడానికి లేదు. అలా కదలకుండా మెదలకుండా అలా ఉన్నాడనమాట. గగనమే తుది అయిన మేనితో, ఈ ఆకాశమే ఆఖరన్నమాట ఈయన శరీరానికి. అంతవరకు శరీరం ఉంది ఏకంగాను. అంత శరీరంతో ఉదధులపై వాలసేతువు కట్టిన ఈ సముద్రాల మీద తోకతోటి కట్టిన సేతువు అది వంతెన. ఆ హనుమ మహత్యాన్ని ఏమంచి పొగడాలి. అలా కట్టిన ఆ హనుమ యొక్క మహత్యాన్ని ఏమని అని చెప్పమంటారు అంటున్నాడనమాట. అలా వచ్చి సుగ్రీవ విభీషణుడు కపిసేనలో కలిసి యుద్ధం చేయటం మొదలుపెట్టారు. అలా మళ్ళీ ఆ లంకలోంచి వచ్చేసి ఆ తోక మించి బయలుదేరి ఈ యుద్ధ ప్రదేశానికి వచ్చేసి మళ్ళీ యుద్ధం చేయడం ప్రారంభించారట ఈ సుగ్రీవుడును విభీషణుడును. శత్రు సైన్యాన్ని తరులతో గిరులతో మోతుతున్నారు. ఈ శత్రు సైన్యం అంతనీ కూడా వీళ్ళు అక్కడున్న చెట్లన్నీ పీకేసి ఆ చెట్లతోటి బాతున్నారట. అక్కడున్న పర్వతాలని ఎత్తేసి ఆ పర్వతాలతోటి బాతున్నారట వీళ్ళని. శతకంఠుని శరీరం మీద పడ్డ బండరాళ్ళు బంతులై తూలుతున్నాయి.
ఇంకా ఈ శతకంధరుడి మీదకి రాళ్ళు విసురుతున్నారు. ఈ కొండలని వాటినేను విసురుతూ ఉంటే అవి బంతులుగా వీడి శరీరానికి తగిలి కింద పడుతున్నాయట. దైత్యునిలో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ శతకంధరుడిలో ఒక్కసారి కోపం వచ్చేసిందిట. లోక భయంకరుడై నిలిచాడు. ఈ లోకాలన్నింటికీ కూడా చాలా భయం పుట్టేటట్టుగా నిలబడ్డాడట. కపులను బాధించడం మొదలుపెట్టాడు. ఈ కోతులన్నింటినీ బాధ పెట్టడం ప్రారంభించాట. కొందరిని పాదతాడనం చేత, కొందరినేమో కాళ్ళతోటి తన్నేస్తున్నట్ట. కొందరిని మోకాలి పోటులతోనూ చేత, కొందరినేమో మోకాళ్ళతోటి కొట్టేస్తున్నట్ట. కొందరిని చెంపదెబ్బల చేత, కొందరిని పాపం ఈ కోతులన్నింటినీ చెంపదెబ్బలు కొడుతున్నట్ట. కొందరిని ముష్టిఘాతాల చేత, కొంతమందినేమో ఈ పిడికిలి గుద్దులతోటి హింసిస్తూ ఇలా రుద్రుడై చెలరేగాడు. ఇలా రకరకాలుగా వీళ్ళందరినీ బాధిస్తున్నాట ఈ శతకంధరుడు. అతని ధాటికి కపులంతా కాందిసీకులై పారిపోయారు. ఇంకా అలా కొడుతుంటే వీళ్ళు తట్టుకోలేకపోయారట. ఈ కోతుల నేను తట్టుకోలేక వాళ్ళు కాందిసీకులు అంటే ఆ ప్రదేశంలో బాధలు పడలేక ఇతర ప్రదేశాలకు పారిపోతారనమాట. వాళ్ళని కాందిసీకులు అంటారు. అలాగా పారిపోతున్నారట. అంగద, నల, నీల, జాంబవంతాది కపివీరులు ప్రాణాలు దక్కితే చాలనుకొని పలాయితులయ్యారు. వీళ్ళందరూ కూడా అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు మొదలైన వీళ్ళందరూ వీరులు. ఈ కోతుల్లో వీరులు వీళ్ళందరూను. ఆ వీరులందరూ కూడా ప్రాణాలు దక్కితే చాలే అనుకున్నారు. వాళ్ళు పరిగెత్తుకు పారిపోతున్నారట. మిగతా కపులు కుప్పలుగా నేల కూలారు. ఇంకా మిగతా కోతులన్నీ కూడా కుప్పలుగా నేలమే పడిపోయారట. విభీషణ్ సేన పంట బరువుకు తలలు వాల్చిన వరిచేనులా నేల కొరిగింది. ఇంకా ఈ విభీషణుడి సేన ఉంది. విభీషణుడి సేన ఏమిటి? రాక్షసులు. ఆ రాక్షసులందరూ కూడా నేల మీద కొరిగిపోయారట వాళ్ళందరూను. అప్పుడు తన సేనకు సంప్రాప్తించిన దీనస్థితిని చూచి భరత లక్ష్మణులు అక్షీణ పరాక్రమంతో రాక్షసరాజును ఎదుర్కొన్నారు. వాళ్ళు ఈ తన సేనకి ఈయనతోటి వచ్చారు కదా మరి ఈ సైన్యం అంతాను. ఈ సైన్యాన్ని పట్టిన దుర్గతి చూసి, దీనస్థితిని చూసి భరతుడు లక్ష్మణుడును అక్షీణ పరాక్రమంతో అంటే కొంచెం క్షీణించింది కానీ పర్వాలేదు, మళ్ళీ పరాక్రమంతో రాక్షసరాజుని ఎదుర్కొన్నారట. రాక్షసరాజుని వెళ్ళి ఈ శతకంధరుని ఎదిరించారు. కృతానుకీల లాలితంబైన శరపరంపరలతో కప్పేశారు. వీళ్ళిద్దరూ కూడా ఈ లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళిద్దరూ కూడా భరతుడు, శత్రుఘ్నుడును వీళ్ళిద్దరూ కూడా బాణాలు వేసి ఆ రాక్షసుడిని అంటే శతకంధరుణ్ణి కప్పేశారట. వాడు దర్పంతో కన్నులు ఉదయార్కుని వలె అగ్నిగోళాలై జ్వలింప, వాడి కళ్ళు కోపంతో ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడో అంత పెద్దగా కళ్ళు చేసేసేట. బాగా ఎర్రగా ఉన్నాయి వాడి కళ్ళు. అలాంటి కళ్ళతోటి ఆకలిగొన్న సింహంలాగా, ఆకలి ఉన్న సింహం ఏం చేస్తుంది? ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువు మీద పడిపోయి చంపేస్తుంది. అలా గర్జించి ప్రతిఘటించాడు. వీళ్ళ మీదకి వచ్చి పడ్డాట. వీళ్ళ మీద దెబ్బలాడుతున్నాడు. వారి మధ్య పోరు ఘోరంగా 4 నెలలు సాగింది. ఈ రాముడి సేనకిను ఆ దశకంధుడి సేనకి 4 నెలలు యుద్ధం జరిగింది ఏకంగాను. తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.